గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్ ఈరోజు వచ్చి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుందండి. సో మనకు చూసుకుంటే ఇక్కడ ఎవరైతే నిన్న లో లెవెల్ బై చేశారో వీళ్ళందరూ స్ట్రాంగ్ ఉంటారండి. సో వీళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వాలా, లేదంటే 49,200 బ్రేక్ అయితేనే మార్కెట్లో ఏమైనా ఫాల్ ఉంటుంది. సో మార్కెట్ మన ఫ్లాట్ ఓపెన్ అయ్యే వాటికి మనకు మళ్ళీ 49,400 నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేపిస్తారు, మార్కెట్లో మళ్ళీ అప్సైడ్ ఉంటుందండి. సో మార్కెట్లో బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందండి నాకు ఇప్పుడు. సో ఎవరైతే బై చేశారో మార్నింగ్ అవరు అండ్ నిన్న బై చేశారో రీట్రేస్మెంట్లో వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో మార్కెట్ ఖచ్చితంగా అప్సైడ్ వెళ్ళాలి. ఇక నేను బై చేశానండి. సో కన్ఫర్మేషన్ దొరికేంత వరకు వెయిట్ చేశాను. కన్ఫర్మేషన్ దొరికిందండి. రీట్రేస్మెంట్ అవ్వలేదు. రీట్రేస్మెంట్ అయితే మనకు ఇంకా మంచిగా ఉంది, కానీ నా టార్గెట్ వచ్చేసి 49,800 టార్గెట్. నా రిస్క్ వచ్చేసి 49,500 స్టాప్ లాస్. సో మార్కెట్ ఆగొద్దండి. బ్రేక్అవుట్ ఇస్తారు, మార్కెట్ ఆగిందంటే బయర్స్ అందరినీ ఎంట్రీ చేపిస్తారు, మళ్ళీ అగైన్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు హోప్స్ ఏంటంటే మార్నింగ్ ఎవరైతే బై చేశారో సో వాళ్ళందరూ రిస్క్ లిక్ట్ అయింది. సో ఆ కారణంతో నేను హై లెవెల్ బై చేశాను. సో మార్కెట్ రీట్రేస్మెంట్ అవుతుంది అనుకున్నా, అవ్వలేదు. చూద్దాం. 49,800 మాత్రం చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. సో మార్కెట్ వెళ్తేనే మార్కెట్ 49,800 బ్రేక్ అవుతేనే మార్కెట్ మంచి అప్సైడ్ మూమెంట్ ఉంటుంది. సో అప్పుడు మన ప్రీమియమ్స్ కూడా పెరగట్లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మ్యాటర్ ఏంటంటే 49,800 దగ్గర సెల్లర్స్ ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వట్లేదు. సో మిమ్మల్ని చూసి కూడా. సో అందుకనే మార్కెట్లో అప్సైడ్ మూమెంట్ చాలా స్లోగా ఉంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉన్నారన్నమాట. ఇప్పుడు పెద్ద క్యాన్లు కిందికి వేసి తెలియదు. ఎవరైతే ఇప్పుడు ఈ హై లెవెల్ బై చేశారండి సో వాళ్ళందరినీ ఇప్పుడు మార్కెట్ ఎగ్జిట్ చేయించేసింది ఈ ఫాలింగ్లో. సో మార్కెట్ ఇప్పుడు మళ్ళీ ఈ లో బ్రేక్ ఏంటంటే మార్కెట్లో మళ్ళీ ఫాల్ ఉంటుందండి. ఫాల్ అంటే ఇప్పుడు కన్సల్టేషన్ ఉంటుంది, మ్యాక్సిమం మొత్తం ఫాల్ ఉండదు. సో నా ప్రీమియస్కు పెరుగుదల అయ్యేవాటికి నేను మళ్ళీ మార్కెట్ ఈ లో బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోతానండి. నా టార్గెట్ వచ్చేసి కూడా ఈరోజు మళ్ళీ 49,870 అండి నా టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బై చేశారో హై లెవెల్లో బై వాళ్ళందరినీ ఎగ్జిట్ చేయించింది. సో నా రిస్క్ తగ్గించుకుంటాను నేను. నాకు ఈరోజు 3,000 కానీ 2,000 లాస్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతానండి. సో నా రివార్డ్ వచ్చేసి 6,000 వరకు పెట్టుకుంటాను నేను టార్గెట్. ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ప్రీమియమ్స్ కూడా పెరగట్లేదు. సో బాగా కన్సల్టేషన్ అవుతుంది. నా టార్గెట్ ఇంక్రీజ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే. సో మార్కెట్లో అగైన్ ఫాలో అవుతుందండి. సో అప్పర్ సైడ్ నుంచి డోజీ క్యాన్లు పడింది. అండ్ ఆప్షన్ షైన్లు వచ్చేసి మార్కెట్లో 49,500 వచ్చేసి మార్కెట్లో ఫాల్ కనిపిస్తుందండి. ఎక్కువ కాదు, నా స్టాప్లో హిట్ అవుద్ది అనుకుంటున్నాను. సో మార్కెట్లో ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. సో ప్రీమియమ్స్ కూడా పెరగట్లేదు. నేను ఎంటర్ అయిన కాడ నుంచి కూడా మార్కెట్ నాకు లాస్ ఎక్కువ చూపిస్తుంది. సో ఎగ్జిట్ అవుతాను నేను.
సో మార్కెట్ మ్యాక్సిమం ఈరోజు కన్సల్టేషన్ ఉంటుంది ఛాన్స్ ఎక్కువ ఉందండి, ఎందుకంటే అప్ సైడ్ ఎక్కువ ఎస్ఎల్స్లో కదా. సో మార్కెట్లో మనం అనుకుంటా రీచ్ అయింది, కానీ ప్రీమియం అనుకున్న రీచ్ అవ్వాలండి. సో అందుకే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. సో నా కాస్ట్కి వచ్చినా కానీ మార్కెట్ నాకు లాస్ వచ్చిందండి, లాభం అయితే రాలేదు, ప్రాఫిట్ అయితే రాలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్, టేక్ కేర్ అండి.